అంటే మనలో కొంతమంది అనుకుంటూ ఉంటారు, మేము జాయిన్ అయిపోయి ఇప్పటికే 3-4 ఏళ్ళు అయిపోయింది, ఇంకా మమ్మల్ని పర్మనెంట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యి 2005 మొదటి బ్యాచ్ 2003 అంటే 21 సంవత్సరాలు. ఇది ప్రభుత్వ విధానం. వీళ్ళు జాయిన్ అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. పర్మనెంట్ అయ్యారా? అవ్వలేదా? అవ్వలేదు. అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, పర్మనెంట్ అయ్యారా? అవ్వలేదు. అయిన తర్వాత రోసయ్య గారు వచ్చారు, లేదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, లేదు. మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంకా అవుతారో ఎవరో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఏం చేద్దంటే 2014 నాడు జాయిన్ అయ్యారు కాబట్టి ఇది ఉన్న పరిస్థితి. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ అంటూ ఉన్నారు. కనీసం ఎలక్షన్ నోటిఫికేషన్ లోగానే అవుతామేమో అని చెప్పి ఆశతో మంత్రులు తిరుగుతూ ఉన్నారు. ఇది ఉన్న పరిస్థితి. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, ముఖ్యమంత్రులు మారుతున్నారు, విధానాలు మాత్రం మారడం లేదు అనడానికి ఉదాహరణ మన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ అర్థం చేసుకోవడం కోసమే ఈ గర్జన నిర్వహిస్తూ ఉన్నాం. మనం గర్జనకి డేట్ ఇచ్చాం, గర్జన డేట్ని వాయిదా వేసాము. మనం జరుపుతున్నాం లేదా? మన ఎస్ఎస్ఏలో సమ్మెకి నోటీస్ ఇచ్చాం, సమ్మెకి దిగామా? ప్రభుత్వానికి భయపడి సమ్మె వాయిదా వేసామా? మనం సమ్మెకి దిగామా లేదా? సమ్మెకి దిగిన తర్వాత ఎస్ఎస్ఏలో ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది, చేయలేదా? తొలగిస్తామని బెదిరించింది, షోకాజ్ నోటీసులు ఇచ్చింది, 200 మందికి టెర్మినేషన్స్ ఇచ్చింది. అయినా సమ్మె కొనసాగించలేదా? కొనసాగించాం. 22 రోజుల పాటు సమ్మె చేసిన ఉద్యోగులందరికీ ఉద్యోగాలు ఉన్నాయా, పోగొట్టుకున్నావా? చెప్పండి. ఉన్నాయి. ఈ మాట కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీగా మీ సమ్మె ప్రారంభానికి ముందర చెప్పామా, చెప్పలేదా? చెప్పాం. ఎందుకంటే సమ్మెలు మన కొత్త కాదు. ఈ రాష్ట్రంలో 120 రోజులు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, 104 ఉద్యోగులుగా సమ్మె చేసిన చరిత్ర మన జేఏసీకి ఉంది. ఈ రాష్ట్రంలో 38 రోజులు, 36 రోజులు, 30 రోజులు 108 ఉద్యోగులుగా సమ్మెలు చేసిన చరిత్ర మనకుంది. ఈ రాష్ట్రంలో 12,000 మందితోటి విద్యుత్ ముట్టడి చేసి 8,000 మంది రెగ్యులర్ అయిన చరిత్ర మన కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఉంది. రాష్ట్రంలో ఐఆర్పీని అవుట్సోర్సింగ్ లో మార్చడానికి ప్రయత్నం చేస్తే 38 రోజుల పాటు పోరాటం చేసి ఈ రోజుకి కాంట్రాక్ట్ లోనే కొనసాగుతున్న చరిత్ర మనకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోతే మహిళలకి మెటర్నిటీ కోసం వెడితే ఉద్యోగాలు తీసేస్తే దానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగాలు చేసి 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ను సాధించుకున్న చరిత్ర మనకుంది. వేరే వాళ్ళెవరికి కూడా లేదు. ఇవాళ ఎలక్షన్లో పోరాటం కావచ్చు, మున్సిపల్ కార్మికులు కావచ్చు, వాళ్ళు కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులే. 40,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. ఇలా ఉదాహరణ చెప్పుకుంటూ పోతే 70 డిపార్ట్మెంట్లో ఉదాహరణలు చెప్పగలను నేను. 2005 నుంచి మనం చేసిన పోరాటం. కాబట్టి మనకంటే పెద్దలు ఉన్నారు, రెగ్యులర్ ఉద్యోగులు అని చెప్పుకుంటారు, రెగ్యులర్ జేఏసీలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు వాళ్ళు? బెదిరింపు వస్తే వాయిదాలు వేసుకుంటున్నారు పోరాటం. మనం వాయిదాలు వేసుకోవట్లేదు, పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఎందుకని? మనం ఈరోజు అనుభవిస్తున్న అరకొర సౌకర్యాలైనా, అతి కొద్ది హక్కులైనా మనం పోరాటం చేస్తే వచ్చే తప్ప ఏ ప్రభుత్వము, ఏ నాయకుడు, ఏ పార్టీ దయదలిచి మాత్రం ఇవ్వలేదని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. 2005 నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మన చరిత్ర, పోరాటాలు చేసిన చరిత్ర. ఏ వేతనాలు లేనప్పుడు వేతనాలు పెంచుకున్న చరిత్ర, ఏ వేతనాలు లేనప్పుడు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మినిమం టైమ్స్కి ఇవ్వాలని చెప్పి జీవో 3, జీవో 25/01 సాధించుకున్న చరిత్ర. పిఎఫ్ఈఎస్ఐ లేనప్పుడు పోరాడి పిఎఫ్ఈఎస్ఐ సాధించుకున్న చరిత్ర మంది. మెటర్నిటీ లీవ్ అసలు లేనప్పుడు 120 రోజులు వేతనం లేని మెటర్నిటీ లీవ్ సాధించుకున్నాం. తర్వాత క్రమంలో ప్రాణత్యాగం. మన 104లో పనిచేసే ఉద్యోగులు బొబ్బిలి దగ్గర వాహనానికి యాక్సిడెంట్ అయ్యి స్పాట్లో స్టాఫ్ నర్సు సంతోష్ కుమారి, డ్రైవర్ మోహన్ రావు ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక మహిళలకు సక్రమంగా మెటర్నిటీ లీవ్ ఇచ్చుంటే చనిపోయిన సంతోష్ కుమారి బతికుండడమే కాదు, సంతోష్ కుమారి కడుపులో ఉన్న 8 నెలలు నిండిన పిండం కూడా బతికుండేది. ఈ ప్రభుత్వం దుర్మార్గంగా మెటర్నిటీ లీవ్ ఇవ్వకపోవడం వల్ల ఆమె యాక్సిడెంట్లో చనిపోతే
104 ఉద్యోగులందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళ శవాలతోటి రాస్తారోకోలు చేసిన తర్వాతే ఈ ప్రభుత్వం అక్కడున్న డిఎస్పీని, డిప్యూటీ కలెక్టర్ని చర్చలకు పిలిచింది. ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ మహిళలందరికీ 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ వచ్చింది. దయచేసి ఇవ్వలేదు మిత్రులారా. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకం మనం చెప్పుకోవచ్చు. కానీ పోరాటాలు ప్రభుత్వాలు ఏదున్నా కానీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా మంది పోరాటాలు చేసిన చరిత్ర. ఈ 5 ఏళ్ల కాలంలో పోరాటానికే భయపడుతున్న ఉద్యోగులు ఉన్నారు, రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, వాయిదాలు వేసిన చరిత్ర. ఇటువంటి నేపథ్యంలో దాదాపు 40,000 మంది మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులుగా మన 16 రోజులు పోరాటాలు చేసి ఫలితాలు సాధించారు, జీవోలు సాధించారు. 22 రోజులు సమ్మె చేసి సమగ్ర శిక్షా ఉద్యోగులు వాళ్ళ సమ్మెకాలం వేతనాలతో సహా ఒప్పందం కుదుర్చుకున్నారు. తొలగించబడిన 200 మంది తిరిగి విధుల్లో పెట్టుకోగలిగారు. ఇది సమ్మె వల్ల మాత్రమే సాధ్యపడింది. భయపడాల్సింది ఏది కూడా లేదు. రాబోయే కాలంలో ఇటువంటి పోరాటాలు మనం మరింత పెంచడం ద్వారానే కొన్నేనా మనం హక్కుల్ని సాధించగలం. అయితే మన ఆలోచనలో ఉంది, మన కులమాడో, మన మతవాడో, మనకి నచ్చిన రాజకీయ పార్టీ వాడో అక్కడ అధికారంలో ఉంటే మన పని అయిపోతుందని చెప్పి వాళ్ళ చుట్టూరా తిరగడం, వాళ్ళకి పాలాభిషేకం చేయడం, ఓ 1000 మందితో మీటింగ్ పెట్టడం, ఏదైనా హామీ వస్తుందేమో అని ఎదురు చూడడం, మళ్ళా వెనక్కి రావడం. ఇది పరిస్థితి. ఈ బలహీనతను మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. అందరూ కలిసి ఐక్యంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కేడర్ వైజ్ సంఘాలు, లేదంటే కనుక ఒకే కేడర్లో 4-5 సంఘాలు, ఇది మన ఐక్యతకి నష్టం కలిగిస్తుంది. ఎవరికి వాళ్ళమే విడివిడిగా వెళ్ళిపోతే అందరినీ 3 లక్షల మందిని ఎక్కడ చేస్తారు? అందరినీ చేయలేరు. కాబట్టి మనం విడిగా వెడితే మన పని అయిపోతుందేమో అన్న భ్రమలు మనలో లేదు. రెండోదంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ఒక్కళ్ళమే కష్టపడుతున్నాం, మన కష్టమే కష్టం అనుకోవడం. మన కష్టమే కష్టం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కష్టాలు పడుతున్నారు, దోపిడీకి, ఎక్స్‌ప్లాయిటేషన్కి గురి కాబడుతున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. మన బలం 3 లక్షలు, మన బలహీనత 3 లక్షల మంది ఒకే తాటి మీదకి రాకపోవడం. ఇది ఉన్న పరిస్థితి. బట్ దీని నుంచి మనం అధిగమించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఏదున్నా కానీ మనందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒక తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సివిల్ అప్పీల్ 213/2013 కేసు ప్రకారం రెగ్యులర్ ఉద్యోగితో సమానంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా, డైలీ వేజ్ అయినా, ఇతర తాత్కాలిక ఉద్యోగం ఎవరైనా కానీ రెగ్యులర్ ఉద్యోగులకు బేసిక్ వేతనంగా ఇవ్వాలి. దీనికంటే తక్కువ ఇవ్వడం సరైనది కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం మనకు ఒక హామీ ఇచ్చింది. ఏంటి హామీ? అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇచ్చారా? లేదా కూర్చున్న ఏ ఒక్కరికి కూడా సమాన పనికి సమాన వేతనం అమలు కావట్లేదు. మనం పోరాడి సాధించుకున్న మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో జీవో 3 ద్వారా, ఆ జీవో 3కి తూట్లు పొడుచుతూ తెలుగుదేశం ప్రభుత్వం 1000 నుంచి 2000 రూపాయల జీతాలు తగ్గించి జీవో ఇచ్చింది. జీవో 151. వాళ్ళు 1000 నుంచి 2000 తగ్గిస్తే ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం 5000 నుంచి 12,000 రూపాయలు వేతనాలు తగ్గిస్తూ జీవో 7 ఇచ్చింది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి. మనం పోరాటానికి పిలిపిస్తే ఇది పాల్గొనడం. మరి 2,40,000 మందికి అన్యాయం జరుగుతోంది. ఆప్కాస్ట్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి అందరికీ అన్యాయం జరుగుతోంది. మినిమం టైం స్కేల్ విషయంలో ఇవాళ స్కీముల్లో పనిచేస్తూ ఉన్నారు. 102 కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, లేకపోతే ఆయుష్ కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సమగ్ర శిక్షణ విభాగం కావచ్చు, వాళ్ళు పీటీఐలా, సిఆర్ఎంటీలా, సైట్ ఇంజనీర్లా, ఐఆర్పీలా, ఇంకా మిగిలిన పేర్లు చెప్పలేదనుకోకండి. ఈ చెప్తూ పోతే 70 స్కీముల పేర్లు చెప్పాలి. ఈ స్కీములో ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఎంటీఎస్ ఇవ్వటం లేదు. ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా ఈ ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఏదైతే ఉందో ఇది కేవలం గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకే మాత్రమేనని చెప్పి జీవో 7 ఇచ్చింది, జీవో 5 ఇచ్చింది. అంటే ఇతర ఈ స్కీములో పనిచేసే వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్ కాంట్రాక్ట్లో ఉన్నా ఎవరికి కూడా ఎంటీఎస్ అమలు కాదు. అందుకనే కేజీబీవీల్లో 4 జీవోలు ఇచ్చి కూడా అమలు చేయలేదు. ఈ విషయాలు చెప్పినా మన వాళ్ళు అర్థం చేసుకునే పరిస్థితి లేదు. మరి దీనికి వ్యతిరేకంగా ఏం చేయాలి? అందరం కలిసికట్టుగా ఉద్యమించడం తప్ప మరో మార్గం లేదు. ఇంకో మార్గం ఏది కూడా లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం.
ఇవాళ ఆఫ్కాస్ సహా అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేదంటే సర్వీస్ ప్రొవైడర్ల పేరిట పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేదంటే స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లేదా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలి అనేది మన డిమాండ్. ఈ స్కీములో ఉన్న వాళ్ళందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని మన డిమాండ్. సరే, నువ్వు రెగ్యులర్ చేస్తాన్నావు, మంచిదే. 10,177 లెక్క చెప్పావు, మంచిదే. మరి ఒక్కళ్ళైనా జరిగిందా రెగ్యులరైజేషన్ ఇప్పటిదాకా? 7 నెలల నుంచి ప్రాసెస్ నడుస్తోంది. ఇప్పటికీ కూడా 50% కూడా ప్రాసెస్, 50 కాదు 10,000 మందిలో 25% కూడా ప్రాసెస్ పూర్తి కాలేదు ఈ రోజు కూడా. ఇది ఇవాళ నా పరిస్థితి. ఇంకో 10-12 రోజుల్లో నోటిఫికేషన్ వస్తే తర్వాత ఏం చేస్తారో తెలియని పరిస్థితి. మనం దీని ద్వారా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, నువ్వు ఎవరినైతే రెగ్యులర్ చేస్తున్నావో వాళ్ళందరినీ కూడా నోటిఫికేషన్లోగానే రెగ్యులర్ చేయాలి. ఇది ఒకటే కాదు, వీళ్ళు కాకుండా మిగిలిపోయిన వాళ్ళందరినీ ఎప్పటిలోగా రెగ్యులర్ చేస్తావో నిర్దిష్టంగా ప్రకటన చేయాలి. నీ విధానాన్ని ప్రకటించాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. వేతన పెంపుదలే కాకుండా ఇప్పుడు రిటైర్మెంట్లు కూడా ప్రారంభమయ్యాయి గత ఏడాది ఆగస్టు నుంచి. అంటే రిటైర్మెంట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల రిటైర్మెంట్లు, 60 సంవత్సరాలు నిండిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిటైర్మెంట్లు, ఏ బెనిఫిట్ కూడా లేకుండా. ఇప్పటిదాకా మన డిమాండ్లలో రిటైర్మెంట్ బెనిఫిట్ లేదు, ఇప్పుడు దాన్ని చేర్చుకోవాల్సి వస్తుంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి పేరుకేమో జీతాలు తక్కువ, పేరు గవర్నమెంట్లో ఉన్నాం, ఏ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అమలు కావు. ఇవాళ కాంట్రాక్ట్లో ఉన్న వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ అనేది అమలు కావట్లేదు. అవుట్సోర్సింగ్ వాళ్ళకి అవుతున్నా కానీ అవుట్సోర్సింగ్లో కూడా అందరికీ అమలు కాని పరిస్థితి ఇవాళ ఉంది. వీటన్నిటినీ కూడా అమలు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఏవైతే ఉన్నాయి డిమాండ్ ఇదొకటే కాదు. గత ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వస్తే ఏ ఒక్కళ్ళని తొలగించమని చెప్పి అన్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఉన్న ఆయుష్ ఉద్యోగుల్ని, ఆయుష్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగుల్ని, డాక్టర్లందరూ రెగ్యులర్ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బందిని కూడా తొలగించారు. మన టెంట్కి, విజయవాడలో ఉన్న ధర్నా టెంట్కి ప్రతిపక్ష నాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి హామీ ఇచ్చాడు ఎన్నికలకి 3 నెలల ముందర. ఆయన మళ్ళా ఎన్నికలు కడుతున్నాడు, ఇప్పటిదాకా వాళ్ళని డ్యూటీలో తీసుకోలేదు. అట్లాగే మీ సేవ ఉద్యోగులు, సచివాలయాలు వచ్చిన తర్వాత మీ సేవ ఉద్యోగులందరినీ కూడా దాదాపు 16 ఏళ్ళుగా పనిచేస్తున్న 13-14 మందిని రోడ్డున పడేశారు. వాళ్ళని తీసుకోమని చెప్పరు, తీసుకుంటామంటారు, ఫైల్ మాత్రం కదలదు. అలాగే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాండ్ పాలసీ, ఇసుక పాలసీ సంబంధించి ఉద్యోగులను నియామకాలు చేశారు, అందరినీ కూడా తొలగించారు. వీళ్ళందరినీ కూడా విధిలోకి తీసుకోవాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతో పాటుగా ఉద్యోగ భద్రత కల్పించడం, అట్లాగే నువ్వు 3 ఏళ్ళ 5 ఏళ్ళ సర్వీస్ నిర్దిష్టంగా పెట్టి ఎప్పుడు 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే అప్పుడు పర్మనెంట్ చేస్తామని ఒక నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలి అని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీని ద్వారా 3 ఏళ్ళు కనపోతే 5 ఏళ్ళు నిర్దిష్టమైన విధానం, లేకుంటే ఎంతకాలం ఈ టెంపరీ కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ కావచ్చు, ఎంతకాలం ఈ టెంపరీ. కాబట్టి నిర్దిష్ట విధానాన్ని ప్రకటించాలి. మనం బాగా ఎప్పుడు గుర్తొస్తామంటే అధికారం కోల్పోయిన పార్టీలు బాగా గుర్తొస్తాం. మనం అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీ బాగా గుర్తొస్తాం. మళ్ళీ ఎన్నికలు వెళ్ళేటప్పుడు ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే కాంగ్రెస్ వాళ్ళకి గుర్తొస్తాం, లేకుంటే వైసీపీ గుర్తొస్తాం. ఈ ఎన్నికల తర్వాత మళ్ళా మర్చిపోతాం. 2005 నుంచి కూడా జరుగుతున్న తంతు ఇదే. రాజశేఖర రెడ్డి గారి కాలం నుంచి కూడా జరుగుతున్న మోసం ఇదే. ఆయన ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తూ ఉన్నారు. ఇదే వాస్తవం అయితే అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పి ఉమ్మడి రాష్ట్రంలో సుందరాయ విజ్ఞాన కేంద్రం అక్కడ సదస్సులో నాతో పాటు ఆయన పాల్గొన్నాడు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో రాజశేఖర రెడ్డి గారు నిర్దిష్టంగా హామీ ఇచ్చాడు, అందరినీ పర్మనెంట్ చేస్తా అన్నాడు. మొదటి ఎన్నిక అయింది, అవ్వలేదు. రెండోసారి ఎన్నికయ్యారు, అప్పుడు అవ్వలేదు. ఇది ఉన్న పరిస్థితి. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా మనందరం కూడా కలిసి ఐక్యంగా ఉద్యమించవలసిన అవసరం ఉంది. మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీ పార్టీ యొక్క వైఖరి ఏంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గడల నిర్దిష్టంగా ప్రకటించని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ కూడా పొలిటికల్ పార్టీస్ ఆహ్వానిద్దామని చర్చ వచ్చింది. వద్దని అనుకున్నాం. వాళ్ళు నిర్దిష్టంగా ప్రకటన చేయనండి, గతంలో చేసాం అట్లా. కానీ ఇప్పుడు వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి అర్హత వాళ్ళు కోల్పోయారు అనేది నా భావన. ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఇద్దరు కూర్చోబెట్టారు, ఆ అర్హత కోల్పోయారు, మనకిచ్చిన హామీలు అమలు చేయలేదు. కానీ మనం అందరం కలిసి ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నీ కూడా
పొందుపరుస్తూ తీర్మానాన్ని మీ ముందుకు ఉంచాం. తర్వాత దాన్ని ప్రవేశపెడతారు. దాంట్లో ఇంకేదైనా మనం యాడ్ చేయాలంటే కనుక మరికొన్ని సూచనలు ఏమైనా ఉంటే కనుక చేయండి. దాన్ని చేసి మనం ప్రభుత్వానికి కూడా దాన్ని పంపిద్దాం. అలాగే అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా మనం విడిగా రిప్రజెంటేషన్ ఇస్తాం. మీ విధానాలు ఏంటో ప్రకటన చేయండి, మీ మేనిఫెస్టోలో పెట్టండి అని చెప్పి. అందుకే మీకు అందరు కూడా ఆ పేపర్లు ఇచ్చాను. దాన్ని చదివి ఇంకేదైనా యాడ్ చేయాలంటే అందరికీ సంబంధించిన అంశాలు, అంటే స్పెసిఫిక్గా ఒక క్యాడరు ఒకటో అట్లా అయితే కనుక మనం 180 డిపార్ట్మెంట్ది 180 డిపార్ట్మెంట్ పెట్టాలి. కాబట్టి నిర్దిష్టంగా అందరికీ సంబంధించిన అంశాల మీద మనం చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక మనం అన్ని జిల్లాల్లో కూడా మనం స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలు మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా నిర్వహించండి. ఇది మేము జేఏసీగా మీకు ఇస్తున్న పిలుపు. అన్ని జిల్లాల్లో సమావేశాలు వేసుకుని ఇటువంటి కార్యక్రమాలు జిల్లాలో నిర్వహించండి. జిల్లాల నుంచి కూడా రిప్రజెంటేషన్లు పంపించండి. అలాగే కామన్గా ఒక డేట్ అనుకుని జేఏసీగా ఇస్తాం. మనందరం కూడా ఈమెయిల్ ద్వారా కూడా ఈ పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ కూడా మన రిప్రజెంటేషన్లు ప్రతి పొలిటికల్ పార్టీకి ప్రతి ఒక్కళ్ళు పంపిద్దాం. ఒక వేలాదిగా ఈమెయిల్ వాళ్ళందరికీ కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ కృషి అంతా కూడా రాబోయే ఈ నెలలోనే 15వ తారీఖులోగానే మనం పూర్తి చేస్తాం. దాని డేట్లు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. మోడల్గా మెమోరాండం కూడా పంపిస్తాం. అన్ని పొలిటికల్ పార్టీస్కి కూడా ఈమెయిల్ మనం పంపించాలి. వేలాదిగా మనం మన ఈమెయిల్ పంపించాలి. ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన కమిటీలను కూడా అన్ని జిల్లాల్లో కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మన జేఏసీ తరఫున 22 రోజుల పాటు పోరాడి మినిట్స్ కొన్ని హామీలు పొందిన ఎస్ఎస్ఏ ఉద్యోగులకి, అలాగే మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులకి, అన్ని కేటగిరీల కార్మికులకి కూడా ఇప్పటికే అభినందనలు తెలియజేస్తాం. మరోసారి మనందరం ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మనందరి తరఫున వాళ్ళ సంఘానికి అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళు ఏదైతే పోరాటాలు రాజీ లేకుండా పోరాటాలు చేశారో అట్లాగే మనం కూడా భవిష్యత్తులో అటువంటి పోరాటాలు మే నెల నుంచి ప్రారంభించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ, దానికి అన్ని జిల్లాల్లో కూడా సన్నద్ధం కండి అని చెప్పి మీకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు మిత్రులారా.